కాఫీ చేదు నిజం ఇదే. కాఫీ చేదుగా లేకపోయినా కొందరికి మాత్రం ఆ భావన కలుగుతూ ఉంటుంది. దీనికి కారణాలు జర్మనీ శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. కాఫీ సేవించే వ్యక్తి జన్యు లక్షణాలు ఇందుకు దోహదపడుతున్నట్టు తేల్చారు. పరిశోధనలో భాగంగా కాఫీయా అరేబిక్ మొక్క నుండి సేకరించిన గింజలను శాస్త్రవేత్తలు రోస్ట్ చేసి వాటిని పొడిగా మార్చి కాఫీని తయారు చేశారు. కాఫీలోని కెఫెన్ చాలా చేదుగా ఉంటుందన్నది తెలిసిందే. అయితే దీన్ని తొలగించిన కాఫీ కూడా చేదుగానే ఉంటుంది. దీన్ని బట్టి రోస్టెడ్ కాఫీలో చేదుకు ఇతర పదార్థాలు కారణమవుతున్నట్లు స్పష్టమవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులో మెజాంబియా సైడ్ కూడా ఉంది. కెఫెన్లో పోలిస్తే ఇది 10 రెట్లు ఎక్కువ చేదుగా అనిపిస్తుంది. ఇది మానవ శరీరంలో చేదుకు సంబంధించిన TAS2R43, TAS2R46 అనే 2 రకాల గ్రాహకాలను క్రియాశీలం చేస్తుంది. అయితే కాఫీ గింజలను రోస్ట్ చేసినప్పుడు మెజాంబియా సైడ్ తీవ్రత గణనీయంగా తగ్గుతున్నట్లు కూడా గుర్తించారు. అందువల్ల కాఫీ చేదుగా ఉండడానికి అది స్వల్పంగానే కారణమవుతున్నట్లు కూడా గమనించారు. ఈ నేపథ్యంలో రోస్టింగ్ వల్ల మెజాంబియా సైడ్కు సంబంధించిన ఇతరార్థ పదార్థాలు ఉత్పత్తి అవుతున్నాయి అన్నది తేల్చాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. రోస్టింగ్ ప్రక్రియలో మెజాంబియా సైడ్ క్షీణించి 7 విభిన్న ఉత్పత్తులుగా రూపాంతరం చెందుతున్నట్లు కూడా గుర్తించారు. రోస్టింగ్ ఉష్ణోగ్రత, ఎంతసేపు రోస్ట్ చేశారన్న దాన్ని బట్టి వీటి పరిమాణం ఉంటుంది. మెజాంబియా సైడ్ క్రియాశీలం చేసే రుచి రిసెప్టర్లను ఇవి కూడా ఉత్తేజితం చేస్తున్నట్లు తేల్చారు. అయితే కాఫీగా తయారయ్యాక వీటి గాఢత తగ్గుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. మెజాంబియా సైడ్ దాని రోస్టింగ్ ఉత్పత్తులకు సంబంధించిన ఒక రకం కాంబినేషన్ కలిగిన కాఫీని తాగిన 11 మంది వాలంటీర్లలో 8 మంది మాత్రమే చేదు రుచిని అనుభవించారు. జన్యుపరమైన అంశాలు ఈ రుచి భావనను ప్రభావితం చేస్తున్నట్లు తేల్చారు. TAS2R43 జన్య రకానికి సంబంధించిన 2 పత్రులు వైరుధ్యాలు ఇందుకు కారణమవుతున్నట్లు వెల్లడైంది.